కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమైంది. తన కుమారుడు అనుచరులతో పాటు ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో చాలా సార్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో సమావేశం కూడా అయ్యారు. అయితే అప్పట్లో అడగ్గా కాంగ్రెస్ ను వీడి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కానీ తిరిగి పాత గూటికి చేరేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారు. విజయవాడలో కుమారుడితో సహా అనుచరులతో ఇదే విషయంపై సమాలోచనలు సాగిస్తున్నారు దేవినేని నెహ్రూ. టీడీపీలో చేరేందుకు దేవినేని నెహ్రూ తన అనుచరులతో సమాలోచనలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, దేవినేని నెహ్రూ టీడీపీలో చేరడం ఖాయమేనా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి చేరే అంశంపై ఇప్పటికే కొంత మేరకు కసరత్తు పూర్తయింది. ఈ రోజు సాయంత్రం తన నివాసంలో తనకు చెందినటువంటి అనుచరులు మద్దతుదారులతో ఒక కార్యక్రమాన్ని సమావేశాన్ని దేవినేని ఏర్పాటు చేసుకున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన టీడీపీలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలతో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునేందుకు ఈ సాయంత్రం పూట సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా ముగిశాయని ఆయన ఆ సూత్రప్రాయంగా అంగీకారం కూడా రెండు వర్గాల నుంచి కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దేవినేని అవినాష్ కు ఏ రకమైనటువంటి స్థానం ఇస్తారో అనే అంశంపైన ప్రధాన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో అవినాష్ కు ఎక్కడి నుండి సీట్ ఇచ్చే అవకాశం ఉంది, పార్టీలో ప్రాధాన్యత దేవినేని కుటుంబానికి ఎలా ఉంటుందనే అంశంపై ప్రధాన చర్చ ఇప్పటి వరకు కొనసాగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ ఒక తాత్కాలికమైన మీటింగ్ అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఇప్పటికే వెలువడిన నేపథ్యంలో ఎప్పుడు చేరతారనే ఒక అంశంపైనే ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. కొద్ది రోజుల ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆ దేవినేని తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే దీనిపై టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో రమేష్? తెలుగుదేశం పార్టీలోనే దీనిపై కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చర్చల తర్వాత నేతలంతా కూడా సమ్మతి తెలిపారు. అయితే ఎక్కడ ఇతనికి సీటు కేటాయిస్తారో, అవినాష్ ఇచ్చే హామీ ఏ రకంగా ఉంటుంది, దేవినేని కుటుంబానికి ఏ స్థానం ఇస్తారో అనే దానిపై కొంత తర్జన భర్జన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దేవినేని గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఎన్టీఆర్ కుటుంబానికి కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో అతను తెలుగుదేశం పార్టీలోకి రావాలి, వేరే పార్టీలోకి వెళ్ళడానికి వీలు లేదని కొంతమంది ఆ పార్టీ సీనియర్ నేతల ప్రయత్నాల మేరకు ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ఒకళ్ళిద్దరు కొంత నెగిటివ్ వాయిస్ వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధినేత సూచనల నేపథ్యంలో అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రమేష్. ఇక మిగతా వివరాలు చూస్తే ఎండిన వేరుశెనగ పంటలను చూసి సీఎం చంద్రబాబు నాయుడు చలించిపోయారు. అనంతపురం జిల్లా ఆమడుగుల గ్రామంలో పర్యటించిన చంద్రబాబు వేరుశెనగ పంటల్ని పరిశీలించారు. రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కరువుకు సంబంధించి ఎమర్జెన్సీ ప్రకటించారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలియజేయాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. పంటలకు రక్షణ తడి ఆరిపోకుండా మహారాష్ట్ర నుంచి 2000 రెయిన్ గన్లు తెప్పించాలని ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించినంత వరకు 24 గంటలు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గానికో ఐఏఎస్ ఆఫీసర్, 2 మండలాలకు గ్రూప్ 1 అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. హోదాపై తాను ఏం చెప్పానో నా స్నేహితుడు పవన్ కూడా అదే మాట్లాడారంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. తాను రాజ్యసభలో చేసిన ప్రసంగం క్లిప్ ను ఎఫ్బీలో పోస్ట్ చేశారు సుజనా. నల్గొండ జిల్లా నేరేడుచెర్ల మండలంలో ఓ ఇంట్లో అక్రమంగా దీపావళి బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో సుమారు 5 లక్షల విలువ చేసే బాంబులు తయారు చేసేందుకు
మందుగుండు సామాను ఇంకా ఇంట్లోనే ఉంది. అది కూడా పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. పేలుడు సంభవించిన వెంటనే ఇంటి యజమాని నాగిరెడ్డి పరారయ్యాడు. ముంబైలోని హజీ అలీ దర్గాలోకి ప్రవేశించారు భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్. హజీ అలీ దర్గా విషయానికి వస్తే 2012 వరకు అక్కడ మహిళలకు అనుమతి ఉండేది. తర్వాత మతపరమైన కారణాలను చూపుతూ మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది ట్రస్ట్. అయితే బాంబే హైకోర్టు నిషేధం చెల్లదని తీర్పు చెప్పడంతో మహిళ ప్రవేశానికి మార్గం సుగమమైంది. ఈ మధ్యాహ్నం తృప్తి దేశాయ్తో పాటు భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు దర్గాలోకి ప్రవేశించి ప్రార్థనలు చేశారు. जब आंदोलन किया था तब गेट के यहाँ से ही हमें पीछे जाना पड़ रहा था। आज मुस्लिम बांधव हमारी जो बहना है उन्होंने भी सपोर्ट किया, आज पुलिस ने भी सपोर्ट किया। आज बहुत अच्छा हमें फील हो रहा है कि आज वहाँ तक जाने के लिए कोई भी बीच में नहीं आया, किसी ने कुछ गलत घोषणा नहीं दी, किसी ने निषेध नहीं किया। मतलब सभी जो है वो नारी शक्ति के साथ है। आज ये पता चला है और मैं सबका आभार मानती हूँ, सब मीडिया की आभारी हूँ, सब जो मुस्लिम भाई बांधव, सभी जो देश की जो जनता है सबकी आभारी हूँ कि हमारे आंदोलन में जैसे मीडिया ने हमें सपोर्ट किया वैसे ही जनता ने किया। हाईकोर्ट का जो फैसला आया है ये बहुत ऐतिहासिक और महत्वपूर्ण फैसला है। तो मैंने अभी हाजी अली दरगाह में पिछली बार जब हम आए थे तभी हमने दुआ मांगी थी कि हमारे बाजू से जो है वो महिलाओं को प्रवेश मिले, कोर्ट का ऑर्डर हमारे बाजू से हो। इसलिए हमारी दुआ, हमारी जो मन्नत पूरी हुई, इसलिए हम हाजी अली बाबा के కేరళలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుంచి మంగళూరు వెళ్లే రైలు కక్రుకుట్టి వద్ద పట్టాలు తప్పింది. 6 బోగీల పట్టాల మీద నుంచి పక్కకు ఒరిగిపోయాయి. అయితే రైలు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకసారిగా హాహాకారాలు చేశారు. ప్రమాదంతో ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.